Hi viewers, welcome to all. 6th class maths knowing our numbers chapter exercise 1.2. సో ఫస్ట్ ప్రాబ్లం ముందు చదివి వినిపిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ బుక్ ఎగ్జిబిషన్ వాజ్ హెల్డ్ ఫర్ 4 days ఇన్ ఏ స్కూల్. ఒక స్కూల్లో ఏం జరిగింది? ఎగ్జిబిషన్ జరిగింది, బుక్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఎన్ని రోజులు జరిగింది? 4 days జరిగింది. ద నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఎట్ ది కౌంటర్లో టికెట్స్ అమ్మారు, సోల్డ్ ఆన్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫైనల్ డే వాజ్ రెస్పెక్టివ్లీ. అంటే ఫస్ట్ డేలో 1094 టికెట్స్ అమ్ముడయ్యాయి, సెకండ్ డేలో 1812 టికెట్స్ అమ్ముడయ్యాయి, ఇంకా థర్డ్ డే 2050 టికెట్స్ అండ్ ఫైనల్ ఫోర్త్ డే 2751 టికెట్స్ మొత్తం సోల్డ్ అవుట్ అనమాట, అమ్మేశారు. అంటే ఇక్కడ టోటల్ 4 daysలో ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఆల్ 4 days అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఆన్సర్ రాద్దాం. సింపుల్, ఒకటి తెలుసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ తెలుసుకోవచ్చు. టికెట్స్ సోల్డ్ ఆన్, ఈ విధంగా ఫస్ట్ డే అని రాసేయండి. ఫస్ట్ డే ఎంత పడింది? 1094 టికెట్స్, 1094 టికెట్స్. నెక్స్ట్ సేమ్ స్పెల్లింగ్, టికెట్స్ సోల్డ్ ఆన్ సెకండ్ డే. మళ్ళీ టికెట్స్ సోల్డ్ ఆన్ థర్డ్ డే. మళ్ళీ టికెట్స్ సోల్డ్ ఆన్ ఫోర్త్ డే. సో ఇప్పుడు సెకండ్ డే 1812, థర్డ్ డే 2050, ఫోర్త్ డే. సో టోటల్ అంటే టోటల్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఫైనల్ డే అని రాసుకోవచ్చు. 4 + 2 + 1 7, 9 + 1 10, 5 + 5 10, అంటే ఇది ఒక 10 20. ఇక్కడ చూడండి, 8 + 2 10 + 7 17, 1 + 2 3 + 2 5 6 7 7707 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. సెకండ్ ప్రాబ్లము, శేఖర్ ఈజ్ ఏ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. శేఖర్ అనే పర్సన్ ఫేమస్ క్రికెట్ ప్లేయర్ అన్నమాట. హీ హ్యాస్ సో ఫార్ స్కోర్డ్ 6980, అంటే 7000 రన్స్కి దగ్గరగా ఉన్నాడు. ఓకేనా, ఇది మైండ్లో పెట్టుకోండి, జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇన్ టెస్ట్ మ్యాచెస్ హీ విషెస్ టు కంప్లీట్ 10,000 రన్స్. 10,000 రన్స్ చేయాలనుకున్నాడు, కానీ 6980 రన్స్ చేశాడు. హౌ మెనీ రన్స్ డస్ హీ నీడ్? మళ్ళీ ఇప్పుడు చిన్న క్లూ ఇస్తున్నా. ఇది 7000 అనుకుందాం, 10,000లో 7000 రన్స్ ఆల్రెడీ తీశారు. ఇంకెన్ని రన్స్ చేయాలి? 3000 అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎప్పుడైతే ఇది 7000, 8000, 6000 ఇలాంటి నెంబర్స్ ఇస్తారో మనకి ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా డిజిట్స్ నెంబర్ ఇస్తే కొంచెం హార్డ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఒక రౌండ్ ఫిగర్ నెంబర్ లాగా ఊహించుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం చేసేసింది ఏంటంటే స్టెప్స్ రాద్దాం. ముందు శేఖర్ హ్యాడ్ సో ఫార్ స్కోర్డ్ రన్స్.
సో ఫార్ అంటే ఇప్పుడు వరకు స్కోర్డ్ రన్స్ ఎంత 6980. నెక్స్ట్ he wishes to complete runs. He wishes to complete runs. ఎన్ని 10,000. How many runs does he need? He need రన్స్ ఏం లేదు 10,000 సబ్ట్రాక్షన్ ఈ విధంగా. సో సబ్ట్రాక్షన్ చేద్దాం. 10,000 6,980 0 10. సో ఇక 10 కాదు 9 అంటే 10 - 8 2 9 - 9 0 9 - 6 3 3020 రన్స్ చేస్తే 10,000 రన్స్ రీచ్ అవుతాడు. థర్డ్ ప్రాబ్లం నోయింగ్ అవర్ నెంబర్స్ చాప్టర్ ఎక్సర్సైజ్ 1.2. In an election, the successful candidate registered 5,77,500 votes. అంటే సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అంటే గెలిచిన వ్యక్తి. అండ్ హీజ్ నియరెస్ట్ రైవల్ అంటే ఆపోజిట్ పర్సన్, ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పర్సన్ సెక్యూర్డ్ 3,48,700 votes. ఎన్ని ఓట్స్ వచ్చినాయి? బై వాట్ మార్జిన్ డిడ్ హీ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విన్ ద ఎలక్షన్? అంటే గెలిచిన వ్యక్తి ఎన్ని ఓట్ల డిఫరెన్స్తో గెలిచారు అనేది పాయింట్. ఇక్కడ మనం ఏం చేస్తాం ఇప్పుడు? ద సక్సెస్ఫుల్ పర్సన్ లేదా సక్సెస్ఫుల్ క్యాండిడేట్, అక్కడ ఏదైతే ఉందో అది రాయండి. క్యాండిడేట్ సెక్యూర్డ్ ఎన్ని ఓట్స్? 5,77,500 votes. మరి హిజ్ రైవల్ సెక్యూర్డ్ ఓట్స్ ఎన్ని ఓట్స్? 3,48,700 votes. ఏం లేదు, సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎన్ని ఓట్స్ డిఫరెన్స్తో గెలిచాడు అనేది సబ్ట్రాక్షన్ 0 0. సో 5లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి బారోయింగ్ 15 అంటే 8 అవుతుంది. ఇక్కడ 16లో నుంచి 8 తీస్తే 8. ఇక్కడ నుంచి మనం స్టెప్ వైజ్ బారోయింగ్ చేస్తాం కాబట్టి 6 - 4 2 5 - 3 2 అంటే 2,28,800 ఓట్స్ డిఫరెన్స్తో ఈ ఫస్ట్ క్యాండిడేట్ గెలిచిన వ్యక్తి అనేది అన్ని ఓట్స్ డిఫరెన్స్తో గెలిచారు అనే మీనింగ్ అనమాట. మనం ఏం రాస్తామంటే ఇది రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఓన్, ఇక్కడ విన్ అని రాశారు కాబట్టి ఓన్ ద ఎలక్షన్ బై ది ఓట్స్ అని రాస్తే సరిపోతుంది.